అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ రాక ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ప్రకంపనలే సృష్టిస్తోంది. తోడేలు చెయ్యి గుండుతో కనిపించిన బన్నీ లుక్ చూసి సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. 800 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? భారతీయ సినిమా చరిత్రలో దీపిక రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకా గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మూవీ లవర్స్ ని మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లింది. బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. ఇందులో బన్నీ మునుపెన్నడూ చూడని విధంగా గుండుతో తోడేలు చేత్తో రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. మనిషికి మృగానికి మధ్య ఉండే క్రూరమైన క్యారెక్టరైజేషన్ అట్లీ డిజైన్ చేసినట్లుగా అర్థమవుతోంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీ పునర్జన్మల బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. అయితే కొన్నాళ్లుగా తనపై వస్తున్న వార్తలకు తన డిమాండ్ తగ్గిందన్న రూమర్స్ కి దీపిక గట్టి సమాధానమే చెప్పినట్లయింది. రాకా సినిమా కోసం దీపిక ఏకంగా 25 కోట్ల రూపాయలు తీసుకుంటోందట. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఓ హీరోయిన్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవటం ఫస్ట్ టైం అనే చెప్పాలి. సందీప్ వంగా స్పిరిట్, నాగ్ అశ్విన్ కల్కి 2 ప్రాజెక్ట్ నుంచి ఆమెను తప్పించడంతో విమర్శలు వచ్చాయి. దీపిక కఠిన నిబంధనలనే కారణమని వార్తలు వచ్చాయి. అయితే దీపిక తనకు చాలా లక్కీ అని స్టేట్మెంట్ ఇచ్చారు అట్లీ. రెమ్యునరేషన్ విషయంలోనూ ఆయా ప్రొడక్షన్ హౌస్ వారితో వివాదాలు వచ్చాయన్నారు. ఇన్ని వివాదాలు వచ్చినా తన క్రేజ్ తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు దీపికా పదుకొనే. ఇక మరొక హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్ లో ఆమె నెగిటివ్ షేడ్స్ రోల్ చేస్తోందని, అందుకోసం దాదాపు 7 కోట్లు తీసుకుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప 2లో శ్రీవల్లిగా అల్లు అర్జున్ తో కలిసి నటించారు రష్మిక. హిట్ జోడి ముచ్చటగా మూడోసారి అంటే బాక్సాఫీస్ దగ్గర తగ్గేదేలే అంటున్నారు అభిమానులు. దర్శకుడు అట్లీ 100 కోట్లు తీసుకుంటున్నాడు అని టాక్. అల్లు అర్జున్ 175 కోట్ల పారితోషికం పొందుతున్నారని సమాచారం. దీంతో పాటు లాభాల్లో 15% వాటా కూడా కలుపుకుంటే ఈ లెక్క 300 కోట్లకు చేరిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. అయితే ఇవన్నీ ఏ మీడియా రిపోర్ట్లు కాదు, అధికారిక సమాచారం అంతకన్నా కాదు, కేవలం అంచనాలు మాత్రమే. ఇందులో నిజాలు ఎంత అనేది మూవీ టీం చెబితేనే తెలియాలి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రాకా 2027 సమ్మర్లో రిలీజ్కి సిద్ధమవుతోంది. యాక్షన్, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న రాకా భారతీయ సినిమాను మరొక స్థాయికి తీసుకెళ్లటం ఖాయమంటున్నారు క్రిటిక్స్.